అగో బాపు నమస్తే. చెప్పు. ఏం చేస్తున్నావు ఇప్పుడు సారు ఇది వెనకట తాళ్ళు అది కొత్త కొత్త ఎత్తున్నాం కానీ వెనకట సిస్టమ్ తాళ్ళు మంచిగా అవుతానే ఎత్తున్నా. దేనికి కడతావు ఇది? ఇది నాగడి తాడికే గాని నూతులకే గాని తనుగుసు అన్నీ ఎత్తు. ఈ మన ఎడ్ల బండికి కట్టచ్చునా? కట్టచ్చు. నాగడి తాడు ఎడ్ల బండికి నూతుల తాడుకు అన్ని కట్టదు సార్. ఇప్పుడు ఏం చేస్తున్నావు అన్నట్టు దీన్ని కరి పెడుతున్నా. కరి పెట్టి కరి అయినాక నున్నగా పట్టి దీన్ని తాడేయాల. అంత దూరం అక్కడ వాళ్ళని పట్టుకున్నారా? చెట్టు కట్టినవా? చెట్టు కట్టిన కరి అయినాక వేస్తా. ఈ లక్ష్మయ్య నువ్వు ఎప్పుడన్నా అల్లినావా ఇట్లా తాడు? దేనికి కడుతుంటివి? అట్టనా? కూర్చోండి మాట్లాడు. ఇలా వీడియోలో అందులో చూస్తారు ప్రపంచం అంతా. మధ్య చెక్క కొట్టుకొచ్చి తిప్పిల చెక్క కొట్టుకొచ్చి ఇంత కాగుకుండల నానబెట్టి తోలు నానబెట్టి దాన్ని కత్తి పట్టి మైల దుడిసేసి చెప్పులు కూడా కొట్టిండు. కాదు కాదు, ఓకే. ఆ వెనకటి రోజులల్లా అంత మంచి తయారీ దొరుకుతుండే. నువ్వు అల్లినావు తాత ఇసంటి తాళ్ళు? మూగదాళ్ళు అవి వేంతోటి. ఇప్పుడు అల్లుతున్నావు మరేమన్నా? తయారీ దొరుకుతున్నాయి. మోదాడేస్తావా? మగ్గంకు కూడా చివాలు రేసి ఎడ్లేస్తా. నీకు ఉప సర్పంచ్ గారు నీకు ఇట్లా అల్లుడు గుర్తేనా? ఇసంటే ఎప్పుడు ఇప్పుడే ఫస్ట్ టైం తయారీ దుకాణంలో కొనుక్కొస్తుంటే అంతా కోసుడు అన్నది అద్దుడు అన్నది. ఈ బట్ట బొడగుండు ఇట్లా అంటే తెలుసు బాగా అని తెలుసు. సరే, ఈ అల్లుడు ఈ విధంగా సొంతంగా తయారు చేసుడు చాలా బాగుంది. మరి వెనకటి పనులను పోగొట్టద్దు. ఇవి బలంగా ఉంటాయి, దృఢంగా ఉంటాయి, మంచిగా ఉంటాయి. మళ్ళీ తక్కువ ధర లోపల తయారవుతుంది. పాతదానికంటే కూడా